ఏపీ లిక్కర్ స్కామ్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేయడంపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. 1-2 రోజుల్లో ఏసీబీ కోర్టులో ప్రైమరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. కేసులో నిందితులను అరెస్ట్ చేసి 90 రోజులు కావస్తుండటంతో సిట్ అలర్ట్ అయింది. నిందితులకు బెయిల్ రాకుండా ప్రైమరీ ఛార్జ్ షీట్ సిద్ధం చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు బెయిల్ రాకుండా సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాథమిక ఛార్జ్ షీట్ కోసం సిట్ అధికారులు వరుసగా భేటీలు నిర్వహించారు. సిట్ చీఫ్ బెజవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరిగాయి. కేసులో ఛార్జ్ షీట్ కీలక పాత్ర పోషిస్తుంది. కేసు విచారణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఇప్పటివరకు జరిగిన విచారణలో గుర్తించిన అంశాలతో ప్రైమరీ ఛార్జ్ షీట్ ను సిద్ధం చేశారు. లిక్కర్ కేసులో మొత్తం 40 మంది నిందితులుగా ఉండగా 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇందులో A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయి ఈ నెల 22తో 90 రోజులు పూర్తవుతుంది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డిలను కూడా సిట్ అరెస్ట్ చేసింది. 90 రోజుల్లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే వీరికి బెయిల్ వచ్చే అవకాశం ఉండడంతో మొదటి ప్రైమరీ ఛార్జ్ షీట్ ను సిట్ సిద్ధం చేసింది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి సహా ఇతర నిందితులు చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఒకసారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది. 90 రోజులు పూర్తయితే మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిందితులకు బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉంటుంది. బెయిల్ వస్తే కేసు తదుపరి విచారణలో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. సాక్ష్యాలను తారుమారు చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేయవచ్చని సిట్ భావిస్తోంది. దర్యాప్తులో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇప్పటివరకు జరిగిన విచారణను ప్రైమరీ ఛార్జ్షీట్ రూపంలో కోర్టులో దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. కేసులో దర్యాప్తు జరుపుతున్నప్పటి నుంచి ఇప్పటివరకు సేకరించిన వివరాలు, నిందితులపై సేకరించిన ఆధారాలన్నింటినీ కలిపి ప్రైమరీ ఛార్జ్షీట్ను దాఖలు చేయనున్నారు. రేపు లేదా సోమవారం ఏసీబీ కోర్టులో సిట్ ప్రైమరీ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.